రైట్. ఎన్నికల ఫలితాల్లో ఆప్కు స్వల్ప ఊరట లభించింది. ఢిల్లీ సీఎం అతీషి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదురుపై ఆతీషి విజయం సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎందుకంటే కీలక నేతలు మనీష్ సిసోడియా అలాగే మాజీ సీఎం కేజ్రీవాల్, పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ ఓటమి చెందడంతో ఒక్కసారి ఆప్ షాక్కు గురైంది. అయితే కొత్త స్వల్ప ఊరటలాగా ప్రస్తుతం సీఎంగా ఉన్న ఆతీషి విజయం సాధించడం అనేది కొంత ఆప్కు కొంత ఉపశమనం అనే మనం చెప్పాలి. రైట్. ఢిల్లీ ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ 47 స్థానాలు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాల్లో లీడ్కి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. అలాగే కేజ్రీవాల్ ఓటమితో ఆప్ షాక్కు గురైంది. కీలక నేత మనీష్ సిసోడియా కూడా ఓటమి చెందారు. అయితే కొంత స్వల్ప ఊరట లభించారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న ఆతీషి రమేష్ బిదూరిపై విజయం సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీ ఫలితం పంపిస్తున్న సంకేతం ఏంటి? దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకి ఇది నాంది పలకబోతోంది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. అలాగే తిరుపతి నుంచి లైవ్లో ఉన్నారు టీటీడీ బోర్డు సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి గారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్. తెలకపల్లి రవి గారు, కేజ్రీవాల్ కూడా ఓటమి చెందారు. ఖచ్చితంగా ఆయన ముందు నుంచి కొంత వెనుకంజలో ఉండటం, కొంత ముందు రావడం, ఫైనల్గా అయితే ఓటమి ఖరారైపోయింది. మనీష్ సిసోడియా ఎంత వార్తల్లో ఉన్నారో మనం చూసాం. కీలక నేత, ఆయన ఓటమి చెందారు. కొంత స్వల్ప ఊరట అన్నట్టుగా ప్రస్తుతం సీఎం ఉన్న ఆతీషి విజయం సాధించారు. ఎలా అర్థం చేసుకోవాలి ఢిల్లీ ఫలితాలు? ఖచ్చితంగా మనము ఒక 3 రోజుల కిందట ఎగ్జిట్ పోల్స్ చర్చించినప్పుడే ఈ దిశలో ఉంటుందనే అభిప్రాయం బలంగా ఉంది. ఒకటండి, ఎప్పుడైతే రాజకీయ పార్టీలు తాము బయలుదేరినప్పుడు చేసినటువంటి వాగ్దానాలు లేదా పద్ధతులు, విలువలు ముఖ్యంగా వాటి నుంచి వైదొలుగుతాయో ప్రజలు తిరస్కరిస్తారంటని కేజ్రీవాల్ ఓటమి ఒక నిదర్శనం. 3 సార్లు గెలిచిన ఒక పార్టీ 4వసారికి ఓడిపోతే పెద్ద ఏమో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమే. కానీ దాని తీవ్రత, దాన్ని ఇప్పుడు మీరు అన్నట్టు కేజ్రీవాల్ స్వయంగా ఓడిపోవటం, మనీష్ సిసోడియా కూడా ఓడిపోవటం, దీని వెనక ఒక లిక్కర్ స్కామ్ లాంటి ఉదంతాలు, ఇవన్నీ తప్పకుండా ఆప్కో పెద్ద గుణపాఠంగా ఉంటాయనడంలో ఏం సందేహం లేదు. రెండో ముఖ్యమైనది, ఇండియా కూటమిలో వీళ్ళందరూ కూడా సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి మెజారిటీ ఇప్పుడు చూస్తే కూడా ఇద్దరికి కలిపితే మెజారిటీ ఓట్లు ఉన్నాయి. అయినా కానీ కాంగ్రెస్ ఆపు ఒక అవగాహనకు రాలేకపోవటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. మూడోది, అన్నా హజారే కేజ్రీవాల్కు గురువు లాంటి ఆయన మాట్లాడటం, ఆయన వీళ్ళ అవినీతిని ఖండిస్తున్నారు. అది మంచిదే, అందులో ఏం తప్పు లేదు. కానీ అదే సమయంలో రెండో పార్శ్వాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. బీజేపీ ఏ స్థాయిలో ఫోకస్ పెట్టింది, రెండవది వరుసగా అష్టదిగ్బంధనం అయిపోయింది. ఆప్ అనేది అష్టదిగ్బంధనం అయిపోయింది. వాళ్ళ తప్పొప్పులకు తోడు ఒక విధాన నిర్దేశం లేకుండా పోయింది. ఇన్ని కారణాల వల్ల ఆ పార్టీ ఓడిపోయింది. అనూహ్యమైంది కాదు, చాలా వరకు ఊహించదగిందే. మీరు గమనిస్తే లోక్సభ ఎన్నికల్లో గత 2 సార్లు కూడా లోక్సభ ఎన్నికల్లో గెలుస్తున్నారు, అసెంబ్లీలో మటుకు మళ్ళీ పోతూ ఉంది. ఈసారి దేశమంతా బీజేపీ మెజారిటీ కోల్పోయినప్పటికీ సొంతంగా ఢిల్లీలో మటుకు అన్ని స్థానాలు తెచ్చుకోగలిగారు. అంటే మిగిలిన చోట్ల కొంత వచ్చినటువంటి విముఖత ఢిల్లీలో రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆప్కు బీజేపీకి మధ్య జరిగినటువంటి దాంట్లో తప్పకుండా బీజేపీ ఆధిక్యత సంపాదించింది. సర్వశక్తులు అక్కడ పెట్టారు. మోదీ వ్యక్తిగతమైన ప్రచార స్థాయిలో సాగించారు. అందువల్ల ఆప్ ఈ విషయంలో ఓడిపోయింది. కేజ్రీవాల్ను కూడా ఒక దశలో అనేవాళ్ళు. ఆయన కూడా ఎన్ని విన్యాసాలు చేశారు, లేకపోతే ఇంకా తను దాదాపు సీన్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఆయన అంత సీన్ లేదంటారే. ఆయన ఒక జాతీయ నాయకుడు లాగా ఎంతసేపటికి గెలవటం. ఇప్పుడు ఉదాహరణకు లిక్కర్ స్కామ్ ఉందనుకోండి, అది కోర్టులో రుజువు కావాలి. కానీ లిక్కర్ స్కామ్కి ఒక ముఖ్యమైన కారణం పంజాబ్ ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టాలి, ఎలా అయినా అక్కడ గెలవాలి అనేది ఆ పార్టీని ప్రధానంగా ప్రభావితం చేసిందంటారు. సో ఇలాంటి కారణాలన్నిటి వల్ల ప్రజలు తిరస్కరించారు. కాకపోతే ఇప్పటికి కూడా 40% ఓట్లు వచ్చాయంటే ప్రజలు ఒక రెండో శక్తిగా దాన్ని చూస్తున్నారనడం కూడా స్పష్టమవుతుంది మనకు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు ఇందాక కేటీఆర్ ట్వీట్ పెట్టారు చాలా ఆసక్తికరంగా. కాశ్మీర్లో ఒమర్ అబ్దుల్లా మొదటి ట్వీట్ పెట్టారు, ముఖ్యమంత్రి. రెండోది బీఆర్ఎస్ పెట్టారు.
ఒమర్ అబ్దుల్లా పెట్టిన దాంట్లో మీరు ఇలాగే కొట్లాడుకుంటూ ఉండండి, ఓడిపోతూ ఉండండి అని ఒక విధంగా హెచ్చరిక. అది కాశ్మీర్లో కూడా అలాగే జరిగింది. కాంగ్రెస్కి 1 2 వచ్చాయి సీట్లు. ఏది వీళ్ళు గెలిచినప్పటికీ కూడా కాంగ్రెస్ ఏం ప్రభావం చూపలేదు. కేటీఆర్ దాన్ని నేను ఇందాక అడుగుతున్నా, ఓకే రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అభినందనలు చెప్పారు ఎగతాళిగా, బాగానే ఉంది. మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఈ విజయాన్ని? ఆర్ యూ ఎంజాయింగ్ ది విక్టరీ? ఎప్పుడు కంగ్రాచులేషన్స్ ఎప్పుడు చెప్తాం, అంతే కదా. సో ఈ సర్కాస్టిజంలో ఉద్దేశం ఆప్ ఓడిపోవటం అన్నదాన్ని బీఆర్ఎస్ ఎంజాయ్ చేస్తూ ఉందా అనే ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. చాలా భిన్నమైన సంకేతాలు ఇవి. హర్యానా అయినా, మహారాష్ట్ర అయినా, న్యూఢిల్లీ అయినా, ఈ 3 స్వయంకృత అపరాధాలు కాంగ్రెస్ ప్లస్ ఇండియా కూటమి భాగస్వాముల స్వయంకృత అపరాధాలు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే తెలపలరావు గారు, భారతీయ జనతా పార్టీకి బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చా? ఎందుకంటే లోక్సభ ఫలితాల్లో ఎదురైన ప్రతికూల ఫలితం, ఆ తర్వాత గెలవరనుకున్న హర్యానాను నిలబెట్టుకోవటం, మహారాష్ట్రలో విజయం సాధించడం, ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీని చేజిక్కించుకోవటం. మీరు అన్నమాట నిజమే. మెజారిటీ కోల్పోయి కొంత మిత్రపక్షాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి నుంచి తను అన్ని రాష్ట్రాలు, అంతకుముందు కాస్త గడ్డుగా ఉన్న రాష్ట్రాలు కూడా గెలుచుకుంటూ పోవటం అన్నది భారతీయ జనతా పార్టీకి ఊపిచ్చేదే. కొంతమంది అన్నారు కదా బ్రూమ్ వర్సెస్ బూమ్, బూమ్ ఆఫ్ లోటస్ అని. బ్రూమ్ వర్సెస్ బూమ్లో లోటస్ బూమ్ అనేది ఇక్కడ నెగ్గినటువంటి మాట నిజమే. ఇది తప్పకుండా ఆ పార్టీకి ఇది ఇస్తుంది. రెండోది రేపు ఉత్తరప్రదేశ్, బీహార్ తక్షణమే వచ్చే బీహార్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా దీన్ని వాళ్ళు ప్రయోగిస్తారు తప్పకుండా. మీరు ఇంకోటి కూడా గుర్తించాలి, నరేంద్ర మోదీ గారు సరిగ్గా పోలింగ్ రోజు మీకు అక్కడ ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయటం లాంటి వాటి ద్వారా వాళ్ళు అన్ని అస్త్రాలు వాళ్ళు ప్రయోగించారు, అందులో సందేహం ఏం లేదు. ఓకే, ఏదైతే ఫలితం లెక్కలోకి వస్తుంది కాబట్టి తప్పకుండా ఆప్కు, కాంగ్రెస్కి ఇది పెద్ద గుణపాఠం. ఇలాగే వీళ్ళు ఉంటే మిగిలిన చోట్ల కూడా బీజేపీ ఈజీగా వచ్చేస్తుంది అన్నది. ఇంకా బీఆర్ఎస్ ఏం చేస్తుంది అనేది ట్వీట్ పెట్టిన తర్వాత వాళ్ళ ఫీట్ ఎలా ఉంటుందో మనం ట్వీట్ అయితే చూసాము. స్వీట్ ఏంటో మనం చూడాలి. స్వీట్ తింటారా తినరా అని. రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ఈ ఫలితాలతో ఆపు కాంగ్రెస్ గుణపాఠం నేర్చుకోవాలి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటి? అలాగే ఇండియా కూటమిలో లోకలోకలు ఆల్రెడీ ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ సీఎం రెస్పాండ్ అయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీతో ఇండియా కూటమి కొన్ని పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యం. ఇప్పుడు ప్రతిసారి పొత్తులు పనిచేస్తాయని చెప్పలేము. ఇప్పుడు 2+2 4 అనేది సంఖ్యాశాస్త్రంలో కరెక్టే. రాజకీయ శాస్త్రంలో 4 కావచ్చు, 6 కావచ్చు, 1 కూడా కావచ్చు. ఒకసారి మనము అది పొత్తు పెట్టుకుంటూనే వస్తామనేది కూడా కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 2024లో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నారు కదా మరి ఆపు కాంగ్రెస్, మరి 7 బీజేపీ కొట్టింది కదా. కాబట్టి అది ఒక సరే, ఇప్పుడు మనము రిజల్ట్ బట్టి అనుకోవచ్చు. కానీ ట్రాన్స్ఫర్ వచ్చేసి ఓటు యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు కాంగ్రెస్ ఆపు కలిస్తే ఆపు ఓటు అంతా కాంగ్రెస్ కు, కాంగ్రెస్ ఓటు అంతా ఆపు ట్రాన్స్ఫర్ అయితే చెప్పలేము. ఒకసారి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు రాష్ట్ర ప్రభుత్వం ఉండేది కాబట్టి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఒక విధంగా వచ్చేసి బీజేపీకి నష్టం కలిగించవచ్చు, దాన్ని ఎక్కువ చీల్చుకునే పరిస్థితి ఉంటే. కాబట్టి మనము పొత్తు అనేది సరే ఓకే జనరల్ గా అనొచ్చు, కానీ ఎవ్రీ టైం పొత్తుతోనే సక్సెస్ అవుతాం అనుకుంటే అది అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం. ఇక్కడ ఓవరాల్ గా వచ్చేసి అంటే పొత్తు లేకుండా మరి మీరు సాధించింది ఏంటి? హర్యానాలోని కానీ ఇక్కడ కానీ ఆమ్ ఆద్మీతో పొత్తు లేకుండా సాధించింది ఏంటి? మీరు ఒంటరిగా పోటీ చేయడం వల్ల సాధించింది ఏంటి తులసిరెడ్డి గారు? హలో హలో తులసిరెడ్డి గారు వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది. తులసిరెడ్డి గారు, అదే ఇప్పుడు అన్నిసార్లు పొత్తు కాదు అంటున్నారు కదా, మరి హర్యానాలోనూ ఇండివిజువల్గా పోటీ చేశారు, రాదనుకున్న భారతీయ జనతా పార్టీ అక్కడ అవకాశం దక్కించుకుంది. ఇక్కడ కూడా మేము ఇండివిజువల్గానే పోటీ చేస్తాము, కేవలం ఇండియా కూటమి అనేది లోక్సభ ఎన్నికల వరకు అన్నారు. మరి ఇక్కడ ఒంటరిగా పోటీ చేయడం వల్ల మీరు సాధించింది ఏంటి? ఇప్పుడు ఈ మహారాష్ట్రలో పొత్తు పెట్టుకొని వచ్చింది అధికారం వచ్చిందా? మహారాష్ట్రలో పొత్తున్నది కదా. కాబట్టి ఏ ఎన్నిక అంతే తప్పనిచ్చేసి ఓకే మహారాష్ట్ర మరి పొత్తు ఉంది కదా, రావాలి కదా మరి ఆ ప్రకారం అయితే పొత్తు పెట్టుకుంటే ఏదైనా కానీ అది ఆమ్ ఆద్మీ కావచ్చు. రైట్. తులసిరెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. केजरीवाल पे गिलचना परवेश सिंह माట్లాడుతున్నారు. सरकार बनेगी वो प्रधानमंत्री जी के साथ में चलकर काम कर पाएगी. हमें उनका 10 साल से साथ नहीं मिल पा रहा था, दिल्ली में कोई काम नहीं हो
हो पा रहा था। मगर ये जो सरकार बन रही है दिल्ली में, ये प्रधानमंत्री जी के विजन को दिल्ली में लेके आएगी, तो मैं प्रधानमंत्री जी का धन्यवाद करता हूं कि उन्होंने अपना समय दिया और मैं ये जीत का श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी जी को देता हूं। आपको इसका भरोसा था कि इसका जीतो, क्योंकि टफ सीट आपको मिली थी। कौन होगा अब मुख्यमंत्री? आपको इस बात का भरोसा था? मैं दिल्ली की जनता का बहुत बहुत एक बार फिर से धन्यवाद करता हूं मोबाइल हटाओ। और ये जीत, ये प्रधानमंत्री नरेंद्र मोदी जी की जीत है, ये सभी दिल्ली वासियों की जीत है। सर, मुख्यमंत्री का चेहरा कौन होगा? మనం చూస్తున్నాం పర్వేజ్ సింగ్ మాజీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్ను ఓడించిన పర్వేజ్ సింగ్ కొద్దిసేపటి కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. యాక్చువల్గా రమేష్ బిదూరి ఇక్కడ ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కొంత రేసులో కనిపించినప్పటికీ రమేష్ బిదూరి ప్రస్తుత సీఎంగా ఉన్న అతీష్ చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో పర్వేజ్ సింగ్ ఇప్పుడు సీఎం రేసులో ముందుకు వచ్చారు. అందులోనూ మాజీ సీఎంను ఆప్ అధినేతను ఓడించడం ద్వారా పర్వేజ్ సింగ్కు దాదాపు ఢిల్లీ సీఎం అయ్యే ఛాన్సెస్ పూర్తిగా పెరిగినట్టుగానే భావిస్తున్నారు. ఎందుకంటే రమేష్ బిదూరి ఎక్కడైతే ఓటమి చెందారో ఆటోమేటిక్గా పర్వేజ్ సింగ్కు ఒక అవకాశం దక్కినట్టు దాదాపు పర్వేజ్ సింగ్ పేరు ఖరారు కావచ్చు అన్నది మనకి ఢిల్లీ నుంచి అందుతున్న లేటెస్ట్ అప్డేట్స్ బట్టి తెలుస్తుంది. అంటే తులసిరెడ్డి గారు, అంటే పొత్తులు పనిచేస్తున్నాయా లేదన్న అంశం ఒకటి. రెండోది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి హర్యానాలో కలిసి రావాలనుకున్నారు, అక్కడ కుదరలేదు. ఇక్కడ కూడా ఆల్రెడీ కూటమిలో ఉన్నప్పటికీ ఫర్ ఎగ్జాంపుల్కి మీరు వాళ్ళు కలిస్తే కొంత గట్టి పోటీ ఇచ్చేవారు భారతీయ జనతా పార్టీ కన్నా అంచనాలు ఉన్నాయి. మూడోది మీరు ఒంటరిగా పోటీ చేయడం ద్వారా ఎక్కడ ఏం సాధిస్తున్నారన్న ఒక ప్రశ్న కూడా ఇప్పుడు తలెత్తుతోంది ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడు 27 ఏళ్ల పాటు బీజేపీ అధికారం లేదు కదా, అవును. ఏం వాళ్ళు ఫైట్ చేయలేదా వచ్చేసి? అంటే ఇంకా ఇప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నాడు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి ఢిల్లీలోనే ఉండి అంతకుముందు కూడా అధికారంలో ఉండి మరి 27 ఏళ్ల ముందు వచ్చేసి 27 ఏళ్ల ముందు వాళ్ళు బీజేపీ అధికారం లేదు కదా, అంటే ఆడికి ఏం కింద పడేయలేదు కదా. అంటే ఆడికి వచ్చే బీజేపీ రాదనుకోవాలన్నా వచ్చేసింది కదా. కాబట్టి రాజకీయాల్లో నిరంతర పోరాటము, ఓసారి 5 ఏళ్ళకి రావచ్చు, 10 ఏళ్ళకి రావచ్చు, వాళ్ళకి 27 ఏళ్ళకి వచ్చింది. దేశవ్యాప్తంగా మీకు ప్రధాన శత్రువు అయిన భారతీయ జనతా పార్టీ మళ్ళీ బలోపేతం అవడానికి చర్యలు ఉపకరించట్లేదా? శత్రువు అనేది ఏముంది? ఢిల్లీలో వచ్చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండే పార్టీని ఆ రోజు అవినీతి ఆరోపణ ఆపు తీసేలా. కేంద్రంలో బీజేపీ ప్రధాన పరిస్థితి, రాష్ట్రంలో కూడా అధికారం రావాలని ఉంటుంది. కాబట్టి ఎన్నిక సెపరేట్ తప్పని చేసి పార్లమెంట్ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలు పొత్తు అంత ఈజీ కాదు. ఎందుకంటే ఢిల్లీలోనే 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారం ఉన్నది, ఇల్లు 12 ఏళ్ల పాటు ఉన్నారు. నేచురల్ గా వచ్చేసి మేము అధికారం ఉన్నాం, మాకే కేజ్రీవాల్ కూడా వచ్చేసి ఆయన జైలు నుండి బయటకు వచ్చినప్పుడు మేము సొంతంగా కంటెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి పొత్తు కావాలంటే 2 వైపుల నుండి రావాలి కదా, ఒక వైపు నుండే కాదు కదా, కాంగ్రెస్ వైపు నుండే కాదు, ఆ వైపు నుండి కూడా కావాలి కదా. కాబట్టి ఆ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చి కొంత పొత్తులు అంత ఈజీగా ఉండదు, కొంచెం టైట్ గానే ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలకి అంత సులభంగా కాదు అక్కడ. కాబట్టి మనము ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేతము మొత్తం కంటెస్ట్ పొత్తు ఉంటే టోటల్ గా ఆమ్ ఆద్మీ పార్టీకి కన్వర్ట్ అవుతుంది కూడా మనం చెప్పలేము అట్లా. అంటే తెలకపల్లి రావు గారు, ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్తున్న అంశాలతో పాటు హర్యానా, తర్వాత ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, అంటే దాదాపు 6-7 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఆప్ సవాల్ విసురుతోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ని మెల్లగా గ్రాప్ చేసుకుంటుందన్న అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ వైఖరి తీసుకోవడానికి కారణం అని అంటున్నారు. ఆ యాంగిల్ చూడాలా? రెండోది ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ అన్నీ నేనే అన్న ఒక ధోరణి ప్రదర్శిస్తుందన్న భావనలో ఈరోజు ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండో కోణం అది చూడాలా? సతీష్, ఇప్పుడు మనము ఒక ఫలితం, ఒక నేపథ్యంలో చర్చిస్తున్నాము. సాధారణ సూత్రాలు, ప్రకృతి, ఇవన్నీ భూమి ఆకర్షణ, వాటి గురించి మాట్లాడతామంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు వరుసగా 3 ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తిన్న తర్వాత వాటిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ అంశాల్లో జాగ్రత్త పడి ఉండాలి? మీరు అన్నట్టుగా ప్రధాన ప్రత్యర్థి ఎవరు లేదు, మాకు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి కాదని కాంగ్రెస్ భావిస్తే ఏ సమస్య లేదు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అనుకుంటే ప్రధాన ప్రత్యర్థిని ఎలా ఓడించాలి అనేది ఒక ప్రశ్న. జాతీయ స్థాయిలో వాళ్ళు ప్రధాన ప్రత్యర్థులు, రాష్ట్రంలో ఆప్, లేకపోతే కేరళలో సిపిఎం, ఇంకో చోట సమాజ్వాదీ పార్టీ, ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అవే మాకు ప్రత్యర్థులు అని కాంగ్రెస్ భావిస్తే. రెండో విషయం, కాంగ్రెస్ ఏ స్థితిలో ఉంది, ఏ బలంలో ఉంది? కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఉంది అంటే అది కూటమి వల్ల లేదా పొత్తుల వల్ల వచ్చిన కలిసి రాకుండా వాళ్ళు ఒంటరిగా వచ్చిందా? లేదు, నరేంద్ర మోదీ మెజార్టీ కోల్పోయి కూడా
ఈ దేశాన్ని పాలిస్తున్నారు అంటే పొత్తులు లేకుండా వచ్చారు. అందుకని కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా పెద్ద పార్టీలు అయితే అయిండొచ్చు, కానీ అనేక మందిని కలుపుకోవడం వల్ల ఈ మాత్రం అవి మనుగడలో ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో మొన్న కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా కలిసి ఉంటే బాగుండేదని సాధారణమైన అభిప్రాయం. హర్యానాలో కూడా చివరి వరకు ఎన్నికల్లో పొత్తులు చర్చలు జరిపి చివరిలో వదులుకోవడం వల్ల నష్టపోయామనేది కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నది. మహారాష్ట్రలో పొత్తు పెట్టుకుంటే గెలిచామా అంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ శక్తిని మించి చివరి వరకు సాగుతీసి పొత్తులు సాఫీగా కలవకపోవడం, ఈ మాట అందరూ అన్నమాట ఇది. కాబట్టి వీటిని పరిశీలించుకోవటమా లేదా ఆ పార్టీ ఇష్టమే, కానీ దాని మీద బలవంతమేం లేదు. అదొక ముఖ్యమైనటువంటి ఒక అంశం. కేజ్రీవాల్ ఆయన పద్ధతులు కొంచెం ఒక హిపోక్రసీ లాగా మారిందేమో అనుకోవటం. మూడోది ఆయన అరెస్ట్ చేయడము, లిక్కర్ స్కామ్ జరిగిందా ఎట్లా జరిగింది కోర్టులో రుజువు కావాలి. కానీ ఆ విషయంలో కేంద్రం అనుసరించిన పద్ధతులు ఒకరి తర్వాత ఒకరిని జైళ్ళలో పెట్టడము, అలాగే ఢిల్లీ అనేదాన్ని అసలు మున్సిపాలిటీ కంటే హీనంగా చేయటము, ఈ కేంద్రీకృత పెత్తనం అన్న దాన్ని తప్పకుండా నేను అనుకుంటాను ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆమోదిస్తుందని నేను అనుకోను. కాబట్టి రేపు అక్కడైతే కావచ్చు, ఇప్పుడు సిద్ధరామయ్య మీద కేసు పెట్టారు, ఆయన కోర్టుకు వెళ్ళలేదా? కాబట్టి తాము ఉన్న చోట చేస్తే ఒక తీరు అట్లా కుదరదు కదా. దేశంలో లౌకిక తత్వము, సమాఖ్యతత్వము, ప్రజాస్వామిక విలువలు వీటి కోసం ఒక 2 శిబిరాలు ఉన్నాయి. ఒక శిబిరం ఇప్పుడు ఓడిపోయింది, బీజేపీ గెలిచింది. ఓకే, మీరు అన్నట్టు అతిశి గెలవడం కొంచెం కంటి తుడుపు అని అనుకోవచ్చు, కానీ ఆమె కూడా మీరు గమనిస్తే మా లక్ష్యం కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిని చేయడం. ఇదే మాట అన్నందుకు కదా తమిళనాడులో పన్నీర్ సెల్వం లాంటి వాళ్ళని మనం అపహాస్యం చేసాం. మీరు ఇంత బానిస ప్రవృత్తి రాజకీయాలు ఎలా కుదురుతుందని. అందువల్ల ఆప్ అనేది 2013లో గెలిచినప్పుడు ఒక ప్రత్యామ్నాయంలాగా ఒక భిన్నమైన రాజకీయం బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా కేజ్రీవాల్ కు ఉన్న సీట్లో కాకుండా కూర్చోవడం ఇవన్నీ ప్రజాస్వామ్య స్థానం ఎప్పటికీ కేజ్రీవాల్ అంటే ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆమె చేసిన ట్వీట్ కూడా బాగా ఖచ్చితంగా అది ప్రజాస్వామిక పద్ధతి కాదు. అది కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, లేదా ఇంకొక ప్రాంతీయ పార్టీ కావచ్చు. అందువల్ల ప్రజాస్వామిక లౌకిక పద్ధతుల్లో వెళ్ళడానికి ఏం చేయాలనేది చూడాలి. ఓకే, ఢిల్లీలో బీజేపీ 27 ఏళ్ళు గెలవకపోవడం పెద్ద విషయం నిజానికి. ఎందుకంటే వాళ్లకు రాష్ట్రం కాకముందు వాళ్ళ కంచుకోట ఢిల్లీ అనేది, బీజేపీ కంచుకోట అని. అక్కడ యూపీఏ ఉన్నప్పుడు కాంగ్రెస్ 3 సార్లు వచ్చింది, ఆప్ వచ్చింది, ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. ప్రజాస్వామ్యంలో అదేం పెద్ద అసాధారణమైన విషయం కాదు, కానీ దానికి అనుసరించిన పద్ధతులు మటుకు తప్పకుండా అభ్యంతరకరమైనవి ఉన్నాయి. వీళ్ళు కనుక కలిసి ఉంటే ఓట్ల పూలింగ్ జరిగితే వేరుగా ఉండేది, అది జరగలేదు. దాని నుంచి పాట నేర్చుకోమని ఒమర్ అబ్దుల్లా లాంటి వాళ్ళు చెప్తున్నారు. మీ మిత్రపక్షాలుగా ఉన్నవాళ్ళు నేర్చుకున్నారో లేదా రేపు యూపీ బీహార్లలో మనకు ఉదాహరణగా యూపీలో మొన్న 10 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ చాలా వరకు సమాజ్వాదీ పార్టీని బలపరిచింది, ఎవరో ఒక ప్రధాన ప్రత్యర్థిగా ఉండాలని. కాబట్టి మనం రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంటుంది. దీని పైకి లేదు అని చెప్పినప్పటికీ కూడా, లేదు మన మిత్రులు ఏమన్నప్పటికీ కూడా, కాంగ్రెస్ అధిష్టానం కానీ దేశవ్యాప్తంగా పార్టీ కానీ అలా ఉండే అవకాశం లేదు. ఢిల్లీ ఓటమి కుదుపులాగా తగులుతుంది, అందులో ఇంకా సందేహం ఏం లేదు.